Hi friends, this is Naveen Words. So here we discuss about future of MCA, eligibility, career and syllabus. So let's roll the intro. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంసీఏ అంటే ఏంటి? సో మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. సో ఇది 2 years పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ అనమాట. సో కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ప్రోగ్రామింగ్, డేటాబేస్ మేనేజ్మెంట్, ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ లాంటి లేటెస్ట్ టెక్నాలజీస్ని ప్రాక్టికల్గా నేర్పించే కోర్స్. సో ఐటీ ఇండస్ట్రీలో సాఫ్ట్వేర్ డెవలపర్, వెబ్ డెవలపర్, డేటా అనలిస్ట్, ఏఐ ఇంజనీర్, క్లౌడ్ ఇంజనీర్ లాంటి జాబ్స్కి స్ట్రాంగ్ ఫౌండేషన్. సో కమింగ్ టు హియర్ ఎంసీఏ ఎలిజిబిలిటీ అనమాట. సో జనరలీ బీసీఏ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీఎస్సీ మ్యాథమెటిక్స్ వాళ్ళు అప్లై చేయొచ్చు. సో చాలా యూనివర్సిటీస్‌లో ఇంటర్మీడియేట్‌లో లేదా గ్రాడ్యుయేషన్‌లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ కంపల్సరీ ఉంటుంది. కొన్ని యూనివర్సిటీలో రూల్స్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. కాబట్టి అప్లై చేసే ముందు యూనివర్సిటీ నోటిఫికేషన్ చెక్ చేయండి. మినిమమ్ 50% మార్క్స్ కావాలి దీనికి. అండ్ గవర్నమెంట్ సీట్స్ కోసం టీజీఐసెట్, నిమ్సెట్ లేదా యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలి. అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయకపోయినా మేనేజ్మెంట్ కోటా ద్వారా డైరెక్ట్ అడ్మిషన్ తీసుకునే ఆప్షన్ కూడా కొన్ని కాలేజెస్‌లో అవైలబుల్ ఉంటుంది. అండ్ గైస్ మనం ఇప్పుడు టీజీ ఐసెట్ ఎగ్జామ్ ఒకవేళ మనం రాసినట్టయితే కన్వీనర్ కోటా ద్వారా మనకు 27 నుంచి 28,000 వరకు రియంబర్స్మెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఆర్ఎల్స్ నిమ్సెట్ యూనివర్సిటీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సో మనం జస్ట్ యూనివర్సిటీ ఎగ్జామ్ ఫీజు కట్టుకొని మనం ఎగ్జామ్స్ అటెండ్ కావచ్చు. అండ్ సో ఎంసీఏ ఫ్యూచర్ ఆపర్చునిటీస్ అనమాట. సో ఎంసీఏ కంప్లీట్ అయ్యాక ఆపర్చునిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్టర్, సాఫ్ట్వేర్ డెవలపర్, ఫుల్ స్టాక్ డెవలపర్, పైథాన్ డెవలపర్ ఇలా. నెక్స్ట్ గవర్నమెంట్ సెక్టార్‌లో ఎస్ఎస్‌సి, యూపీఎస్‌సి, స్టేట్ పీఎస్‌సి, ఇస్రో, డిఆర్‌డీఓ ఇలా ఉంటాయి. ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేసి వెబ్‌సైట్ డెవలప్ చేయడం, మొబైల్ యాప్స్ క్రియేట్ చేయడం, క్లయింట్స్ కోసం ప్రాజెక్ట్ చేయడం ద్వారా ఇన్‌కమ్ ఎర్న్ చేయొచ్చు. నెక్స్ట్ స్టార్టప్ చేయాలనుకుంటే ఓన్ సాఫ్ట్వేర్ కంపెనీ లేదా సాస్ ప్రొడక్ట్స్ క్రియేట్ చేయొచ్చు. టీచింగ్ ఫీల్డ్‌లో లెక్చరర్‌గా వెళ్ళొచ్చు. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే పీహెచ్‌డీ కంప్లీట్ చేసి రీసెర్చ్ ఫీల్డ్‌లో కూడా కెరియర్ అనేది స్టార్ట్ చేయొచ్చనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంసీఏ సిలబస్ అనమాట. సో ఎంసీఏ సిలబస్ అనేది బేస్డ్ ఆన్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్‌లో డిఫరెంట్ సిలబస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిలబస్ అనేది టైమ్ టు టైమ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో వీ హ్యావ్ ద డిఫరెంట్ యూనివర్సిటీస్, ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్‌టీయూహెచ్ అండ్ ఆటోనమస్ కాలేజెస్. సో ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ యూనివర్సిటీ సిలబస్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వి డిస్కస్ అబౌట్ ఉస్మానియా యూనివర్సిటీ సిలబస్. సో ఇక్కడొచ్చేసి ఫస్ట్ సెమిస్టర్స్‌లో బేసిక్ స్ట్రాంగ్‌గా చేస్తారు. సో ప్రోగ్రామ్ విత్ సి, డేటా స్ట్రక్చర్స్, కంప్యూటర్ ఆర్గనైజేషన్, డిస్క్రీట్ మ్యాథ్స్, డీబీఎంఎస్, ల్యాబ్. డీబీఎంఎస్ అనేది వచ్చేసి ఎస్‌క్యూఎల్ సర్వర్ అనమాట. సో హియర్ వి డిస్కస్ అబౌట్ డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ అంటే ప్రోగ్రామ్‌కి యూజ్ అయ్యే మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అండ్ కంప్యూటర్ ఆర్గనైజేషన్‌లో కంప్యూటర్ ఇంటర్నల్‌గా ఎలా వర్క్ చేస్తుందో తెలుస్తుంది. అండ్ డేటా స్ట్రక్చర్స్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ డీఎస్ఏ. సో కమింగ్ టు సెమిస్టర్ 2 జావా ప్రోగ్రామింగ్, ఆపరేటింగ్ సిస్టమ్స్, ఇంకా సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, కంప్యూటర్ నెట్వర్క్స్ అండ్ డిజైనింగ్ అండ్ అనాలిసిస్ ఆఫ్ అల్గోరిథమ్స్. సో నెక్స్ట్ సెమిస్టర్ 3కి వచ్చేసరికి పైథాన్ ప్రోగ్రామింగ్, వెబ్ టెక్నాలజీస్ అండ్ హెచ్టీఎంఎల్, సిఎస్ఎస్ అలా. సో డేటా వేర్‌హౌస్ అండ్ డేటా మైనింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ ఒక చిన్న అంటే మినీ ప్రాజెక్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెమిస్టర్ 4లో వచ్చేసి మెషిన్ లెర్నింగ్ ఇంకా ఎలెక్టివ్స్ ఉంటాయి. ఎలెక్టివ్స్ అంటే ఒక సబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసుకుంటారనమాట. సో సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ, బిగ్ డేటా ఎలెక్టివ్స్. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి ఎలెక్టివ్ తీసుకుంటారు. సో మేజర్ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది సెమిస్టర్ 4లో. అండ్ బేస్డ్ ఆన్ కాలేజ్ అండ్ యూనివర్సిటీ ఇంటర్న్‌షిప్స్ అండ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ వైవా ఈస్ డిపెండింగ్ ఆన్ ద కాలేజ్. అండ్ సో ఇక్కడొచ్చేసి ఇన్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ దే ప్రొవైడ్ ద ఆల్ ఎలెక్టివ్స్. ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న సబ్జెక్ట్స్ మాత్రమే ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇక్కడ జేఎన్‌టీయూఎస్ సిలబస్ వచ్చేసి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ యామ్ ఆల్సో ద జేఎన్‌టీయూ స్టూడెంట్. సో సిలబస్ వచ్చేసి టఫ్ ఏమి ఉండదు. సో మ్యాథమెటికల్ ఫౌండేషన్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, సి ప్రోగ్రామింగ్, డేటా స్ట్రక్చర్, పైథాన్ ప్రోగ్రామింగ్, ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. సో ఇక్కడ మ్యాథమెటిక్స్ అనే భయం అనేది ఏముండదు. సో ఇక్కడ వచ్చేసి ట్రీస్, గ్రాఫ్స్ అలా కొన్ని డిఎస్ఏ థింగ్స్ అనేటివి మ్యాథమెటిక్స్‌తోని ఇట్లా ఇన్వాల్వ్ చేస్తారు. సో నెక్స్ట్ సెమిస్టర్ 2 వచ్చేసి జావా ప్రోగ్రామింగ్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, కంప్యూటర్ నెట్వర్క్స్ అండ్ డేటా మైనింగ్ అండ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు 3 ల్యాబ్స్ ఉంటాయి. సి ప్రోగ్రామింగ్, పైథాన్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. సో సెకండ్ సెమిస్టర్‌లో వచ్చేసి జావా ప్రోగ్రామింగ్, డీబీఎంఎస్ అండ్ లైక్ కంప్యూటర్ నెట్వర్క్స్ ఇలా 3 ల్యాబ్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ వచ్చేసి వైవా వచ్చేసి జేఎన్‌టీయూహెచ్ అక్కడ ఎక్స్టర్నల్స్ వాళ్ళే వస్తారు.
సో కాలేజెస్ వచ్చేసి రేర్‌గా ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి స్టెప్ బై స్టెప్ ఎక్కువ ప్రాక్టికల్ నాలెడ్జ్ మీద వీళ్ళు ఫోకస్ చేస్తారు. యాజ్ వెల్ ఉస్మానియా ఆల్సో అండ్ జేఎన్‌టీయూ అండ్ ఆటోనామస్ కాలేజెస్ కూడా. ఎంసీఏ అంటే ఫస్ట్ థింగ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ మీదనే ఫోకస్ చేస్తారు. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సెమిస్టర్ 3కి వచ్చేసరికి సో ఎంటర్ప్రైజెస్, క్లౌడ్ కాన్సెప్ట్స్, ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్, మెషిన్ లెర్నింగ్ ఇంకా ప్రొఫెషనల్ ఎలెక్టివ్స్ ఉంటాయన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ సిస్టమ్, హ్యాడ్ ఓక్ అండ్ సెన్సార్ నెట్వర్క్స్ అండ్ ప్రొఫెషనల్ ఎలెక్టివ్స్ వచ్చేసి అండ్ సైబర్ సెక్యూరిటీ, మొబైల్ కంప్యూటింగ్, సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ మెథడాలజీస్ ఉంటాయి. సో సెమిస్టర్ 4కి వచ్చేసి ఇక్కడొచ్చేసి సబ్జెక్ట్స్ ఎక్కువ ఏముండవనమాట. సో ప్రొఫెషనల్ ఎలెక్టివ్ వచ్చేసి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఐఓటీ అండ్ మొబైల్ అప్లికేషన్ డెవలప్‌మెంట్, బిగ్ డేటా అనలిటిక్స్, ఓపెన్ ఎలెక్టివ్ అండ్ ఈకామర్స్ వెబ్‌సైట్స్ బిల్డ్ చేయడము అండ్ ఈ సైబర్ లాస్ ఇంకా ఎథిక్స్ అండ్ దాని వాల్యూస్ అండ్ విలువలు అండ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టము, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ సెమినార్ ఉంటుందనమాట. సో ఏదన్నా ఒక టాస్క్ మీద. సో ప్రాజెక్ట్ రివ్యూ మీద అండ్ ప్రాజెక్ట్ వైవా క్వెషన్స్ అనేటివి ఉంటాయన్నమాట. సో ఓవరాల్‌గా ఇక్కడొచ్చేసి ఇంటర్న్‌షిప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో కొన్ని కాలేజెస్ ప్రొవైడ్ చేయవు. అండ్ ఇక్కడొచ్చేసి మనకు ప్రొఫెషనల్ ఎలెక్టివ్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తాయన్నమాట ఈ సిలబస్‌లలో. సో ఇవొచ్చేసి ప్రెజెంట్ ఐటీది ఎలా ఉందో బేస్ చేసుకొని యూనివర్సిటీస్ ఇంకా ఆటోనమస్ కాలేజెస్ అనేటివి ఇవి మనకు ఇస్తాయన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ మెయిన్‌గా వచ్చేసి ఏ సిలబస్ అయినా గానీ ఎంసీఏ అనేది మొత్తం సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ మీదనే ఫోకస్ అనేది చేస్తుందనమాట. సో ఇక్కడొచ్చేసి స్కిల్స్ అంటే ఖాళీగా ఉండడం కన్నా స్కిల్స్ అనేటివి నేర్చుకోవాలనమాట. కొన్ని కాలేజెస్‌లో నేర్పిస్తారు అండ్ కొన్ని కాలేజెస్‌లో నేర్పియరనమాట. సో మనకిక్కడొచ్చేసి మెయిన్‌గా ఫస్ట్ ఏదైనా ఒక ప్రోగ్రామ్ మీద ఫండమెంటల్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డీఎస్ఏ మీద మాస్టర్స్ ఉండాలి. లైక్ యూట్యూబ్‌లో చాలామంది డీఎస్ఏ అనేది టీచ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఒక డేటాబేస్ మేనేజ్మెంట్ సర్వర్ ఉండాలన్నమాట. డీబీఎంఎస్ లైక్ ఎస్‌క్యూఎల్ అన్నా, పోస్ట్‌గ్రే ఎస్‌క్యూఎల్ అన్నా, మైఎస్‌క్యూఎల్ అన్నా. సో నెక్స్ట్ వచ్చి వెబ్ డెవలప్‌మెంట్ స్కిల్స్ అనమాట. సో వెబ్ డెవలప్‌మెంట్ స్కిల్స్ వచ్చేసి హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్ ఇంకా రియాక్ట్ జేఎస్ ఇలా అన్నమాట. సో నెక్స్ట్ వర్షన్ కంట్రోల్ అనమాట. మనం చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ గిట్ ఇంకా గిట్‌హబ్‌లో స్టోర్ చేసుకోవాలి. తర్వాత ఎక్స్‌ప్లోర్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే బేసిక్స్ రావాలనమాట. సో నెక్స్ట్ లెర్న్ ఏఐ. సో ఏఐ అనేది ఒక కోర్స్ అనేది పర్టిక్యులర్‌గా కోర్స్ ఏం లేదు. సో జెన్ ఏఐ ఇంకా ఏఐ టూల్స్ ఎలా ఉంటాయి, ఓపెన్ ఏఐ ఏపీఐస్ ఇవన్నీ నేర్చుకోవాలి. సో ఎంఎల్ బేసిక్స్ అండ్ డీఎల్ అని ఉంటది. డీప్ లెర్నింగ్. సో అవి కూడా బేసిక్స్ నేర్చుకోవాలి. సో రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అనేటివి మనం చేయాలన్నమాట. సో కాపీ ప్రాజెక్ట్ చేస్తే ఇంటర్వ్యూ టైమ్‌లో మనల్ని అడిగినప్పుడు మనం చెప్పలేము. సో నెక్స్ట్ కంప్లీట్ ఎనీ ఇంటర్న్‌షిప్ అండ్ సర్టిఫికేషన్స్ అనమాట. సో లింక్డ్ఇన్ త్రూగా మనం ఇంటర్న్‌షిప్స్ అనేది అప్లై చేయడం లేక ఇంటర్న్‌షాలా అని ఉంటది. సో సర్టిఫికేషన్స్ అనేటివి వాల్యూ అంటే మనం లింక్డ్ఇన్‌లో సర్టిఫికేషన్స్ అనేవి పోస్ట్ చేయాలన్నమాట. సో మెయిన్‌గా వచ్చేసి ఇంప్రూవ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇవి లేకుంటే మనం ఎంసీఏ చేసి కూడా వేస్ట్ అనమాట. సో సాఫ్ట్ స్కిల్స్ అండ్ నెక్స్ట్ వచ్చి ప్రిపేర్ ఫర్ ప్లేస్‌మెంట్స్. అంటే యాప్టిట్యూడ్ అంటే ఫస్ట్ రౌండ్ వచ్చేసి యాప్టిట్యూడ్ ఉంటదనమాట ఏ కంపెనీ అయినా. సో యాప్టిట్యూడ్‌లో వెళ్తే ఒకవేళ పాస్ అయితే మనం అన్ని ఇంటర్వ్యూస్ రౌండ్స్‌కి ఎలిజిబుల్ అయితాము. సో ఒకవేళ యాప్టిట్యూడ్ ఒకవేళ క్రాక్ చేయలేకపోతే సో మనము మళ్ళా ఫస్ట్ నుంచి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంసీఏ గురించి. సో థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.